కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రకటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బసవరాజ్ బొమ్మాయి మాట్లాడారు. హిజాబ్ నిషేధానికి సంబంధించిన పాత సమస్య కంటే ప్రస్తుత కర్ణాటక సీఎంకు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కనిపించట్లేదా అని మండిపడ్డారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళతామని కూడా చెప్పారు. సిద్ధరామయ్య చేస్తున్న తీరు చూస్తుంటే మొదట్లో మైనారిటీలకు 10,000 కోట్లు ఇస్తానని అన్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తూ వద్దని లేఖలు రాస్తున్నారు. ఏ అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. గత 6 నెలలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజల్లో అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో కరువు ఉంది. కావేరీ సమస్య కూడా ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న ఈ పాత సమస్యలను లేవనెత్తడం కంటే చేయవలసిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి అని బసవరాజు బొమ్మాయి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికి ఎంపిక ఉంటుంది. కానీ ఎవరైనా చట్టానికి అతీతంగా ఉన్నారని దీని అర్థం కాదు. ఒక నిర్దిష్ట ఆకృతి ఉంది. ఈ అంశం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళతాం. ఇది రాజకీయ ప్రకటన, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు అని బసవరాజు బొమ్మాయి అన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ను నిషేధిస్తూ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. బట్టల ఎంపిక ఒకరి స్వంత ప్రత్యేక హక్కు అని ఆయన పేర్కొన్నారు. గత బీజేపీ ప్రభుత్వం 2022లో కొందరు ముస్లిం మహిళలు తలకు చుట్టుకున్న వస్త్రం హిజాబ్ను నిషేధిస్తూ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. Yes, everybody has got a choice, but that doesn't mean that nobody is above law. Now, why policeman has got informed? Why policeman has got informed? He is also free to wear what he wants. So there is certain decorum, there is certain purpose and discipline. The forces should have a inform to identify that they belong to the force and they got their own duties to do, and they extract the respect. So you can't sweep everything in one broomstick. And if Siddaramaiah thinks that he is going to consolidate minority votes in this, I don't think that already minorities are with them. And the matter is in the Supreme Court. And there are a lot of problems on hand. And it is foolhardy that this CM is going about. And Supreme Court will take cognizance. I am sure that Supreme Court will take cognizance of this order. And till yesterday, the Education Minister was also telling that the matter is in the Supreme Court and we got a dress code. You tell me, Siddaramaiah also had a dress code when he was small. Everybody, we have gone through that. And it is an international thing. Secondly, in the countries like Iran, Afghanistan, all so-called Islamic countries, women are now fighting for their equality and remove the hijab. They are asking for the liberty. So this being a case, I think Siddaramaiah it's a political statement, and he is driving the wedge in the society right from the young age. From the high school age, he is drawing a wedge in the society, and this could be taken very seriously by Supreme Court.